నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ మరి ఎలా ఉంది? నెక్స్ట్ ఇంకొక స్టార్ట్ చేయాలి సూన్, మేబీ ఆగస్ట్లో స్టార్ట్ చేస్తా. ఎవరు ఇండస్ట్రీలో ఇప్పటికీ క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు ఉన్నాగా, ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు. అదే అంటే ఎవరు లేరు. యా, నేను ఎవరికి చెప్పుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉందని చెప్పుకోను, నాకు నేనే ఫేస్ చేస్తా. బాధ ఉన్నా చెప్పుకోను, భయం ఉన్నా చెప్పుకోను, ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తా. సో మీ సీజన్ తర్వాత బిగ్ బాస్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఇన్ని సీజన్స్లో? శివాజీ గారు చాలా నచ్చారు. ఇంకా పల్లవి ప్రశాంత్, అంతే, వాళ్ళిద్దరే నచ్చారు. సీజన్ 7 కాబట్టి మొత్తం ఓవరాల్ అన్ని సీజన్స్లో కలిపి వాళ్ళే నచ్చారు. గీతక్క మా సీజన్లో అయితే గీతక్క ఇష్టం నాకు, ఎందుకంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. ఎక్స్పెక్ట్ చేయదు అంటే వీళ్ళతో మాట్లాడితే ఏంటి, వీళ్ళతో మాడకపోతే ఏంటి, వీళ్ళతో మాట్లాడితే ఓటింగ్స్ పడతాయి, ఇలాంటివి ఏమి ఉండదు. షీఈ్ బ్యాలెన్స్డ్. నన్ను కూడా బాగా ప్యాంపరింగ్ చేసిందంటే గీతక్క. సో గీతక్క ఇష్టం. సో మాకు మీ సీజన్ నుంచి నూతన్ నాయుడు కానీ బాబు గోగినేని కానీ ఎవరు కనిపించట్లేదు, ఎందుకు? ఏం చెప్పాలి, ఒకటి తర్వాత జైలుకి పోయాడు, ఒకటి ఇండియా వదిలేసిపోయాడు. అసలు ఆ రెండు గురించి నేను ఇప్పటికీ మాట్లాడు. ఎవరు ఇండియాకి వదిలేసి వెళ్ళారు? నూతన్ నాయుడు తర్వాత జైలుకి వెళ్ళాడు, తర్వాత ఆయన ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి. ఇక వాళ్ళిద్దరి గురించి మాడుకోవద్దు, అసలు వేస్ట్ టాపిక్. ఏమైపోయారు, కనిపించట్లేదు. మనకు తెలీదు. నేను ఏమన్నా ఆయన పియేనా డేట్లు చూసి చెప్పడానికి, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనడానికి. అసలు నేను నా కెరియర్లో ఒక చెప్పానుగా, ఒక ఈవెంట్, ఒక షో కోసం దిగజారిపోయిన పర్సన్స్ అంటే వాళ్ళిద్దరే. అది ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు అగ్రెసివ్ కదా, నువ్వు అది కదా, ఇది కదా. ఓకే, దెన్ ఫైన్. నాకు నిజంగా బుద్ధి లేదురా భయ్, ఆయనకు ఉందిగా. సరే, నువ్వు అన్నట్టు నాకు బుద్ధే లేదు, నేనే ఒప్పుకుంటా. నాకు ఈగో, నాకు కొవ్వు, నాకు ఇంకేదో ఏదో నేనే అనుకుంటా. వాళ్ళకు ఉంది కదా మరి, ఇంకా డబుల్ ఉంది కదా ఉన్నప్పటికీ అంతే. అలాంటప్పుడు పక్కన నన్ను ఒక్కదాన్ని బ్లేమ్ చేయకూడదు, అందరినీ బ్లేమ్ చేయాలి. సో లైఫ్లో వాట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? ఏది బాగా రిగ్రెట్ అయ్యే మూమెంట్? రిగ్రెట్ అయ్యింది బిగ్ బాస్కి వెళ్ళడం. ఇందాక దానివల్ల నేను తెలుసా జనాలకి, దానివల్ల కొంచెం. ఇప్పుడు నువ్వు అది నేను నీ గురించి చెప్తున్నా, నా గురించి నా మనసులో ఏదనుకుంటుంది నేను అదే అన్న. వెళ్ళకపోయి ఉంటే మేబీ సంజన ఇంకా మంచిదానిలాగా మోడలింగ్ చేస్తూ బుద్ధిమంతురాలాగా ఇంకా బాగుండేదేమో కదా. సో జనాలు కొత్తగా కనిపించేదేమో, అంత నెగిటివ్గా కనిపించి ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకోకుండా ఉండేదేమో. సో అదొకటి. హ్యాపీనింగ్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. సినిమా తీయడం కానీ చాలా ఉన్నాయి. ఎవ్రీ మూమెంట్ మా డాడీ కార్ కొనడం కానీ చాలా, అన్నీ నాకు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీనింగ్ మూమెంట్స్. సో అందరినీ నమ్మడం నీ స్ట్రెంగ్త్, మోసపోవడం వీక్నెస్ ఏంటి? నాకు అదే అర్థం కాలేదు. అంటే నమ్మకం లేకపోతే, ఇప్పుడు నువ్వు పిలిచావు, నమ్మకం లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇక్కడికి? అంటే నువ్వు అఫీషియల్గా పిలిచావు, అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సంజు నాకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, వస్తావా అంటే నువ్వు నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్ కదా, రాకుండా ఉండను కదా. సో అది నమ్మకమే కదా, అంటే నా ఫ్రెండ్ అని నమ్మకమే కదా. ఇందులో వీక్నెస్ ఏంటి? ఆడ ఆ నమ్మకం వాడుకున్న తర్వాత నన్ను మోసం చేస్తాడు, అది వీక్నెస్. నాకు అర్థమవుతుందా? 10,000 డబ్బులు అడిగావబ్బా, ఇచ్చినప్పటి వరకు నేను దేవతే. డబ్బులు ఇట్లా అడుగుతావు చూసావా, అప్పుడు క్యాటర్లు వస్తాయి. నీ అమ్మ నువ్వు ఇద్దే, నువ్వు ఇలాంటి దానివే, నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు, అలాంటివి వస్తాయి. దానివల్ల చాలా డబ్బులు ఇచ్చి, నీకు తెలీదు. ఒకప్పుడు నేను బ్లడ్ డొనేషన్ కానీ చాలా అని తెలుసు, చాలా చేస్తాను. కోవిడ్ రావడానికి కూడా కారణం ఒక 50-60 మెంబర్స్కి ఫుడ్ పెట్టడం వల్ల నాకు కోవిడ్ వచ్చింది, తెలుసా విషయం. 7 days నేను హాస్పిటల్లో పోరాడాను. మంచికే వెళ్ళా, కానీ నా చెడు వచ్చింది. అలాగే ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రైవర్ కింద పనిచేసేవాడు, అక్క ఇల్లు కట్టుకున్నాను అక్క, ఇది స్లాప్ వేస్తే నాకు రేపు పొద్దున లోన్ శాంక్షన్ అయిపోతే 2.5 lakhs వస్తే రాగానే ఇచ్చేస్తా అక్క అన్నాడు. సరే తీసుకోరాను. 3 years అయిపోయింది, వాడు ఇల్లు కట్టుకున్నాడు, దానికి ఏసీ కూడా పెట్టించాడు. ఇప్పుడు డబ్బులు రాలేదు. అడిగితే అసలు నువ్వు నాకు ఇచ్చావని గ్యారంటీ ఏంటి అన్నాడు. నోట్లు లేవు కదా. తర్వాత ఇలాగే నాకు అన్నయ్య లేరు, రాఖీ కట్టానని ఒక రీజన్కి యూకే వెళ్తానంటే ఒకటికి 8 lakhs ఇచ్చా, సెటిల్ అవుతానంటే. నోట్లు లేవుగా, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అదే జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ నేను వాళ్ళ కెరీర్ సెట్ అవుతుందని ఇచ్చిన దానికి కూడా రివర్సే నా గురించి బ్లేమ్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో నేను అసలు మనుషులు నమ్మడం మానేసా.
అరే బాబు ఎందుకు వచ్చిన గోలరా అని అందుకే చెప్తున్నా కదా. మనుషులతో బయటకు వెళ్ళడం మానేసింది, మనుషులు నమ్మడం మానేసింది. అసలు నీకు ఎప్పుడు అదే చెప్తున్నా కదా, పార్టీలో చూసావు కదా ఒక్కదాని ఒక్క టేబుల్లో ఎందుకు ఉంటుంది తెలుసా, గెలిగితే ఎందుకు వచ్చిన గోలరా బాబు. సో మీకు కూడా డబ్బులు కావాలంటే ఆమె ఇన్స్టాగ్రామ్ అట్లా మెసేజ్ పెడితే నోట్స్ ప్రామిసరీ నోట్స్ ఏం లేకుండా డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత నేను అడుగు తింటా. సో ఫైనల్గా ఆడియన్స్కి క్రైమ్ రీల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోతుంది, సినిమాలో వాళ్ళు ఎగ్జైట్ అయ్యే థింగ్స్ ఏమున్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో వాళ్ళకి చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాం. యా, క్రైమ్ రీల్ అనేది అందరికీ నచ్చే సబ్జెక్ట్, ఇప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, రీల్స్ చేసే వాళ్ళకి మరీ మరీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. సోషల్ మీడియా ఎడిక్షన్ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఫిలింలో. సూన్ మాది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో డేట్ మేము త్వరలోనే కన్ఫర్మ్ చేస్తాం. సో అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమాని. అంటే క్రైమ్ కదా, అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది, బట్ కాకపోతే చూసేలానే ఉంటుంది. హ్యాపీగా వచ్చి చూడండి. జస్ట్ ఒక అమ్మాయి బాగా కష్టపడి ఎస్ ఒక్కతే సినిమా తీసింది, అది రిలీజ్కి రెడీగా ఉంది. సో మీరందరూ కూడా సినిమా చూసి నచ్చితే ఒక మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ చేసి దాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది సంజన గారితో ఒక స్మాల్ చిట్ చాట్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ ధనుష్ రాణం సైనింగ్ ఆఫ్.